క్యాప్సికమ్ ఎగ్ కర్రీ చేసేద్దామా? క్యాప్సికమ్ ఎగ్ కర్రీ కోసం నేను ఒక 2 క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను, 2 ఎగ్స్ తీసుకున్నాను, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, కారం, పసుపు, పోపు గింజలు, ఇంతేనండి. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తున్నానండి. ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నా అండి. క్యాప్సికమ్ కన్నా మనకి టమాటాలు మగ్గటమే లేట్ అవుతుందండి, అందుకే టమాటాలే ముందు వేసుకుందాం. టమాటాలు ఈ మధ్య హైబ్రిడ్ వస్తున్నాయి కదండి, అవసరమైతే మిక్సీ అయినా పట్టుకొని వేస్తే ఈజీగా ఉడుకుతాయండి. టైం లేనప్పుడు మిక్సీ పట్టుకొని గ్రేవీ లాగా వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కొంచెం ఆయిల్ మంచిగానే వేసాను కాబట్టి టమాటాలు పీసెస్ బాగానే వేస్తున్నాను. ఇంకా మనం టమాటాలు మగ్గడానికి అయితే టైం ఇద్దాము. టమాటాలు హైబ్రిడ్ వస్తున్నాయి అసలు. మంచిగా కలిపేసి కొంచెం సాల్ట్ వేద్దామండి, కొంచెం ఈజీగా మగ్గుతాయి కదా. సాల్ట్ వేస్తే కొంచెం సాల్ట్ వేస్తాం. టమాటాలు ఒక 50% మగ్గితే అండి మనం అప్పుడు క్యాప్సికమ్ పీసెస్ వేసుకోవచ్చండి. ఇప్పుడైతే లిడ్ పెడదామండి. లిడ్ పెట్టి ఒక టమాటాలు ఒక 5 or 10 minutes మగ్గేలాగా ఉంచుదాము. ఫ్లేమ్ అయితే స్లోగానే పెట్టినా అండి, లో ఫ్లేమ్లో పెట్టిన. ఓకే, ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దామండి. టమాటాలు అయితే 50% మగ్గినాయండి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ పీసెస్ వేద్దాం. ఇంకా క్యాప్సికమ్ కూడా మగ్గితే అప్పుడు మనం ఎగ్స్ వేద్దామండి. మనం మంచిగా కలిపి పెట్టాం కదండి, మళ్ళీ లిడ్ పెట్టి మళ్ళీ ఒక 5 minutes కుక్ చేద్దాం. ఒకసారి క్యాప్సికమ్ అయితే మగ్గిందేమో చూసుకొని మనమైతే ఎగ్స్ అయితే ఇలా నేను పగలగొట్టి ఇట్లా గిన్నెలో అయితే వేసుకున్నా అండి. డైరెక్ట్ వేస్తే ఒక్కొక్కసారి ఎగ్గుది పొచ్చు అందులో పడుతుంది, ముందే కొట్టుకొని పెట్టుకుంటే వేస్ట్.
క్యాప్సికమ్ ఈజీగానే మగ్గుతాయండి. అందులోనే మనం కొంచెం ఆయిల్ బాగానే వేస్తాం. ఓకే, ఇప్పుడు వేసేద్దామండి ఎగ్. ఇంకా ఎగ్గుతో పాటు క్యాప్సికమ్ కూడా ఉడుకుతాయి. ఇప్పుడు మనం వీటిని ఏం కదిలించకుండా ఇలా ఉంచి ఉడకనిద్దాం. లో ఫ్లేమ్లోనే చేస్తున్న కర్రీ అంతా. తర్వాత కారం, ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. ఎగ్స్ని అట్లానే ఉంచుదాం. మూత పెడదాం. ఎగ్ మీద మూత పెట్టినా ఏం కాదండి, మనకేం నీచు వాసన అయితే ఏం రాదు. మనం మళ్ళీ కారం వేస్తాం కదా. ఓకే అండి, కారం వేసేటప్పుడు చూపిస్తాం. సో తీసుకుంటాం. కింద కళాయి మారుతుందండి మనం, అందుకే ఒకసారి కలుపుతామని. కళాయి మందంగా అయితేనే నేనైతే ఏం మిస్టేక్ చేయలేదండి. కారం వేసి గుడ్డు అవే ఉడుకుతుందండి. గుడ్డు ఈజీగానే ఉడుకుతుంది, ఎందుకంటే ఆ వేడికి దగ్గరగా అయిపోతుంది. కారం కూడా వేసానండి. ఇప్పుడు సాల్ట్ వేద్దాం. ఎగ్గులో సాల్ట్ ఉంటుందండి. ఎగ్ కర్రీ వండినప్పుడు మనం సాల్ట్ కొంచెం తక్కువే వాడాలి. పాలకూరలో ఎగ్లో సాల్ట్ అనిపిస్తుంది. అది ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు కదా ఎగ్గులానే ఉంది. మన కర్రీకి అన్నీ అండి. కొత్తిమీరతో కూడా ధనియాల పొడి వేసుకోవచ్చు. నేనేం వాడట్లేదు ధనియాల పొడి, కొత్తిమీర కూడా లేదు. మంచిగా కలిపిన తర్వాత అయితే ఇలా ఉందండి. ఇంకా ఇప్పుడైతే ఒక లో ఫ్లేమ్లో ఒక 2 minutes 3 minutes ఉడికించుకుంటే మన కర్రీ అయితే రెడీ అండి. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. వేడివేడి అన్నంలోకి క్యాప్సికమ్ ఎగ్ కర్రీ, టొమాటో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.